అందరికీ నమస్తే. మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని, కొట్టేయాలని కేటీఆర్ కోర్టుకు పోయిండు. ఈడీ కూడా కేసు బుక్ చేసింది. ఆల్రెడీ కేటీఆర్కు ఈడీ నోటీస్ ఇచ్చినట్లుగా 7వ తేదీన ఈడీ ఆఫీస్కు రావాలని, విచారణకు అటెండ్ కావాలని ఆ నోటీసులో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు కేటీఆర్ పైన పెట్టిన కేసు ఏంటి, వాదనలేంది, ఏసీబీ చేస్తున్న వాదన ఏంది, కేటీఆర్ చేస్తున్న వాదనలు ఏంది, హైకోర్టు అడిగిన ప్రశ్నలు ఏంది, సమాజానికి మనం చెప్పాల్సింది. ఇది ఈ వీడియో స్పెషల్. ఇక వాదనలకు పోతే హైకోర్టులో ఇప్పటికి 2 సార్లు విచారణ జరిగింది. ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ కోర్టుకు పోయిండు. అక్కడ పోయినప్పుడు ముఖ్యంగా హెచ్ఎండిఏ నుంచి ఈ కార్ రేస్ నిర్వహించే ఎఫ్ఈఓ అనే ఒక కంపెనీకి, లండన్లో ఉంటుంది ఇది, లండన్లో ఉన్న కంపెనీకి అక్టోబర్ నెలలో 44 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఆ ట్రాన్స్ఫర్ కావడం నేరం అనేది ఏసీబీ వాదిస్తున్న వాదన. గవర్నమెంట్ తరఫున ఏసీబీ, గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదిస్తూ ఉన్నారు. ఇక ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్నందుకు ఆర్బీఐ 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా వేసింది. మొత్తం 55 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి అనేది ప్రభుత్వం యొక్క వాదన. ఇంకో కోర్టులో చూస్తే కేటీఆర్ వాదన చట్టబద్ధత కాదు, ఈ క్వాష్ పిటిషన్ వేయడం అంటే ఈ ఎఫ్ఐఆర్ కొట్టేయి అని అనడం చట్టబద్ధత కాదు అనేది ఒక వాదనను వినిపిస్తున్నది. తర్వాత ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, కేటీఆర్ అవినీతికి పాల్పడినట్టుగా, దీనిలో అధికార దుర్వినియోగం చేసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదన జరుపుతున్నారు. అతను ఫస్ట్ డే కేటీఆర్ కోర్టులో పోయినప్పుడు ఆధారాలు సమర్పించలేకపోయింది. నేను దాని గురించి మళ్ళీ చెప్తా. ఏసీబీ వాదన, నిబంధనలు, బిజినెస్ రూల్స్ను అతిక్రమించారు అంటే రూల్స్ ఫాలో కాలేదు. రూల్స్ ఫాలో కాకుండానే గవర్నమెంట్ డబ్బులు, ప్రజల డబ్బులు ఫారెన్ అకౌంట్కు బదిలీ అనేది ఇంకొక ఆరోపణ. ఇక ఎఫ్ఈఓ చెల్లింపులు ఐఏఎస్కు సంబంధం లేదు, నేనే చెప్పినా నేనే చేయించినని కేటీఆర్ ఒప్పుకున్నాడు కదా, అంటే కేటీఆర్ నేరాన్ని ఒప్పుకున్నట్లే అనేది ఏసీబీ వాదన. ఇక ఒప్పందానికి ముందే చెల్లింపులు చేసిండ్రు, అంటే అగ్రిమెంట్ కాకముందే చెల్లింపులు చేసేసిండ్రు డబ్బులు, తర్వాత అగ్రిమెంట్ జరిగింది, ఇది ఒక నేరం అని ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ ఉన్నారు. ఇందులో కేటీఆర్ తరఫున అటెండ్ అవుతున్న అడ్వకేట్లు కూడా కొన్ని వాదనలు వినిపించిండ్రు 2 సార్లు. ఫస్ట్ డే క్వాష్ పిటిషన్ వేసిన ఫస్ట్ డే కేటీఆర్ తరఫున అడ్వకేటు ఆయన వాదన జరిపిండు. ప్రాథమిక ఆధారాలు లేకుండా కేటీఆర్ పైన కేసు ఫైల్ చేసిండ్రు. అసలు కేటీఆర్కు దీనిలో ఎట్లాంటి లబ్ధి జరిగింది అది చెప్పమంటున్నారు. సేమ్ ఎఫ్ఐఆర్లో అసలు ఎక్కడ కేటీఆర్ అవినీతికి పాల్పడ్డట్టుగా ప్రాథమిక ఆధారాలు కూడా చూపించలేకపోయింది అనేది కేటీఆర్ తరఫున అడ్వకేట్ కోర్టులో వాదన జరిపిండ్రు. ఇంకా వాళ్ళు కొన్నిటికి సమాధానం కూడా చెప్తున్నారు. నిన్న కోర్టులో జరిగిన వాదనలో ప్రభుత్వం ఒక ఫైల్ చేసేది ఉండే, కౌంటర్ ఫైల్ చేసేది ఉండే, కానీ కౌంటర్ ఫైల్ దాఖలు చేయలేదు, టైం అడిగిండ్రు. అయితే కేటీఆర్ తరఫున అడ్వకేట్ ఏమంటున్నారు, హెచ్ఎండిఏ బైలాస్లో ఎక్కడ 10 కోట్ల రూపాయలకు మించి ఉంటే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాలని హెచ్ఎండిఏ బైలాస్లో లేదు. ఏసీబీకి సంబంధించిన తరఫున అడ్వకేట్ జనరల్ ఏమంటున్నారు, 10 కోట్ల రూపాయలు దాటితే ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, ఇక్కడ కేటీఆర్ తప్పు చేసినని ఏసీబీ తరఫున అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఆర్బీఐ రూల్స్ అతిక్రమించారంటే ఆ తప్పు కేటీఆర్ది కాదు. 10 కోట్లకు మించి, ఒకవేళ 10 కోట్లకు మించి పంపడం, ఒకవేళ రూల్స్ అతిక్రమణ, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి అయితే అది ఫాలో కావాల్సింది బ్యాంక్ అధికారులు మాత్రమే, దానికి కేటీఆర్కి సంబంధం లేదు అనేది కేటీఆర్ తరఫున అడ్వకేట్ వాదన చేస్తున్నారు. ఇంకా నేరారోపణ ప్రాథమిక ఆధారాలు వెల్లడి కాలేదు ఇప్పటిదాకా. ఎఫ్ఐఆర్లో కూడా కనీసం ప్రాథమిక ఆధారాలను వాళ్ళు నిరూపించలేకపోయారు కాబట్టి ఈ పిటిషన్ మీరు కొట్టేయాలి అనేది హైకోర్టు ముందు కేటీఆర్ తరఫున అడ్వకేట్ చేస్తున్న వాదన. ఇక డబ్బులు, ఇక్కడి నుంచి పోయిన డబ్బులు 44 కోట్లు చేంజ్, ఆ డబ్బులు ఎఫ్ఈఓ కంపెనీతో ఉన్నాయి. ప్రభుత్వం కనుక ఇప్పుడు కూడా ఆల్రెడీ 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన మ్యాచ్ జరగలే కాబట్టి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి
ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు మళ్ళీ వాపసు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు అని ఇంకొక వాదన కూడా కేటీఆర్ తరఫున అడ్వకేట్ వాదిస్తున్నారు. కానీ హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. హైకోర్టు ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్కు కొన్ని ప్రశ్నలు వేసింది. నిజానికి అడ్వకేట్ జనరల్ దగ్గర సమాధానం కనబడలేదు. అడ్వకేట్ జనరల్ అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఇక్కడ కేటీఆర్ లబ్ధి పొందినట్లు మీ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఏమున్నాయి? మీరు ఎక్కడ ఎఫ్ఐఆర్లో పొందుపరచలేదు, మీ దగ్గర ఏమైనా ఉంటే హైకోర్టుకు సబ్మిట్ చేయండి అవినీతికి పాల్పడ్డట్టుగా. కానీ వాదనలు కానీ హైకోర్టులో ఏసీబీ తరఫున అడ్వకేట్ ఏమంటారంటే, అసలు ఆయన పిటిషన్ కొట్టేయాలి, ఆయన మీద అరెస్ట్ స్టే ఏదైతే ఉందో దాన్ని కొట్టేస్తే మేము అరెస్ట్ చేసుకుంటాం అని ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదన జరిపిండ్రు. కానీ హైకోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం రాలేదు. అసలు దీనిలో ఎక్కడ అవినీతి జరిగింది? ఇక్కడ నుంచి డబ్బులు పోయినాయి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, వాళ్ళే మీకు కన్ఫర్మ్ చేసిన డబ్బులు ఉన్నట్టుగా, దీనిలో అవినీతి ఎక్కడ కనిపించింది అనేది హైకోర్టు ప్రశ్న. అయితే ఏసీబీ తరఫున అడ్వకేట్ కొన్ని చెప్తున్నారు, నిబంధనలు బిజినెస్ రూల్స్ విరుద్ధమని. దీని మీద మన కామెంట్ ఏంటంటే, ఒకవేళ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే, అంటే నిబంధనలు పాటించకపోతే తర్వాత బిజినెస్ రూల్స్ విరుద్ధమైతే అది ఏసీబీ పరిధిలోకి ఎట్లా వస్తుందో ఇప్పటిదాకా హైకోర్టులో అడ్వకేట్ జనరల్ చెప్పలేకపోయినారు. ఫస్ట్ డే క్వాష్ పిటిషన్ ఫస్ట్ డే విచారణప్పుడు 27కు కోర్టు వాయిదా వేసింది. 27న విచారణ జరిగితే 27 రోజు కూడా అడ్వకేట్ జనరల్ కనీస ప్రాథమిక ఆధారాలు, దీనిలో అవినీతి ఎక్కడ జరిగిందనే ఆధారాలను సమర్పించలేకపోయినారు. మాకు ఇంకా టైం కావాలి సోమవారం కంటే, సోమవారం కాదు మీరు మంగళవారం వరకు టైం తీసుకోండి, కానీ ఈసారి మీ ఆధారాలు మీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ కోర్టుకి వేయండి అని చెప్పేసి కోర్టు చెప్పింది. కానీ వీళ్ళు మాత్రం ఫస్ట్ విచారించండి, ఫస్ట్ అరెస్టు మీద స్టే ఎత్తేయండి అని అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు. అడ్వకేట్ జనరల్ చెప్పేది ఎట్లుందంటే, ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అని మేము అనుకుంటున్నాం, మీరు కూడా అనుకోండి, మీరు కూడా అట్లే అనుకోండి, ఫస్ట్ అయితే కేసు బుక్ చేయండి, ఫస్ట్ అయితే అరెస్ట్ చేయండి, తర్వాత విచారణలో ఆ ఇంట్లో అసలు దొంగతనం జరిగిందా, జరిగితే ఏమేమి పోయినాయి అవన్నీ కూడా మాకు తర్వాత విచారణలో తెలుస్తుంది, ఫస్ట్ అయితే మేము దొంగతనం జరిగిందని అనుకుంటున్నాం కాబట్టి కోర్టు కూడా అట్లే అనుకొని అరెస్టుకు అవకాశం ఇవ్వండి అని కోర్టును బతిమలాడుతున్నది ఏసీబీ. ఇంకా ప్రతిదానికి ఎఫ్ఈఓ కంపెనీ, ఇందులో ఎఫ్ఈఓ కంపెనీ పైన ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు. ఎఫ్ఈఓ కంపెనీ అంటే ఈ కార్ రేస్ కంపెనీ. ఎందుకంటే ఎప్పుడైనా 2 చేతులు కొడితేనే చప్పట్లు, ఒక చేత్తో సౌండ్ రాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన డబ్బులు ఎఫ్ఈఓ అకౌంట్లో ఉన్నాయి. ఈ పంపడం నేరం అయితే, పంపడం అవినీతి అయితే, ఆ అవినీతి డబ్బులు తీసుకున్న ఎఫ్ఈఓ కంపెనీ పైన కూడా కేసు బుక్ చేయాలి. కానీ ఎక్కడ ఆ కంపెనీని పార్టీగా చేర్చలేదు. ఇక ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, గవర్నమెంట్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులే వీళ్ళ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత, హెచ్ఎండిఏ నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత కమిషనర్ నుంచి, అప్పుడున్న కమిషనర్ అరవింద్ కుమార్ దగ్గర నుంచి ఆ డబ్బులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఒకవేళ ఆర్బీఐ పర్మిషన్ తప్పనిసరి, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకపోవడం ఉల్లంఘన అయితే ఐఓబిని కూడా ఇందులో పార్టీగా చేర్చాలి. కానీ ఎక్కడ ఎఫ్ఐఆర్లో కానీ కోర్టులో వీలేసిన అఫిడవిట్లో కానీ ఎక్కడ కూడా ఐఓబిని పార్టీగా చేర్చలేదు. ఇక వాదన వినకుండా అంటే వీళ్ళ వాదన వినిపించకుండా ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ అసలు దీనిలో ప్రధానమైన ఆరోపణ కేటీఆర్ అవినీతికి పాల్పడిండు. కేటీఆర్ ఎక్కడ అవినీతికి పాల్పడిండు, ఎంత అవినీతికి పాల్పడిండు, ఎట్లా అవినీతికి పాల్పడిండు, ఎట్లా కేటీఆర్ లబ్ధి పొందిండు అనే విషయం పైన ఏమీ చూపకుండా, ఏ ఆధారాలు చెప్పకుండా కేవలం అరెస్టు చేయడానికి మాత్రమే, మీరు అరెస్ట్ మీద స్టే ఇచ్చిండ్రు, మీరు అరెస్ట్ మీద స్టే ఎత్తేయండి, మేము కేటీఆర్ అరెస్ట్ చేసుకుంటాం అంటే అరెస్టు చేయాలనే ఒక ఆతృత తప్ప ఇందులో ఒక ప్రొసీజర్లుగా అంటే ఎందుకు అరెస్ట్ చేయాలి, దీనిలో అసలు కేసు ఏముంది, దీనిలో జరిగిన అవినీతి ఏంది అనేది కోర్టుకు ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ఒక ప్రశ్న. అవినీతి జరిగిందని ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఏసీబీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిందా? ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఇప్పటికి 2 సార్లు. ప్రాథమిక ఆధారాలు ఎక్కడున్నాయి? ప్రాథమిక ఆధారాలు మాకు ఇంకా అందుబాటులోకి రాలేదని అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు. ఎక్కడి నుంచి రావాల్సినాయి ప్రాథమిక ఆధారాలు? ఎక్కడి నుంచి రావాలి? ఎప్పుడైనా సరే ఏసీబీ ఫైల్ చేయాలంటే, కేసు ఫైల్ చేయాలంటే తప్పనిసరిగా దానిలో అవినీతి పార్టును వాళ్ళు చూడాలి. అవినీతి పార్టు తేలిన తర్వాతనే ఏసీబీ కేసు ఫైల్ చేయాలి.
ఇక ఏసీబీ పనితీరు ఇట్లుంటే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు ఏసీబీయే వాళ్ళు చేసిన ఆరోపణకు ఆధారాలు చూపలేక కోర్టులో టైం అడుగుతున్నారు. ఇప్పుడు ఈడీ ఎంట్రీ అయింది. ఈడీ కూడా నోటీస్ ఇచ్చినట్లుగా చెప్తున్నారు కేటీఆర్కి. ఒకవేళ కేటీఆర్కు ఈడీ నోటీస్ ఇచ్చి నిజంగానే 7th రోజు విచారణకు పిలిస్తే ఆ రోజు ఈడీ దగ్గర ఉన్న ఫైలింగ్ ఏంటి? ఏసీబీ దగ్గర నుంచి ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు ఫైల్ చేసింది. ఏసీబీ దగ్గర ఆధారాలు చూపలేకపోతుంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని మాత్రమే నోటి మాట చెప్తున్నారు తప్ప ఒక డాక్యుమెంట్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేయలేదు. ఈడీ ఇప్పుడు ఏ బేసిస్ విచారణ చేస్తుంది? అసలు ఈడీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ఏసీబీ దగ్గర లేని ఆధారాలు ఈడీ దగ్గర ఎక్కడివి? అసలు ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేకపోతే ఒక ఏసీబీ దగ్గర ఒక అవినీతికి సంబంధించి ఆ కేసు అని వాళ్ళు ఫైల్ చేసింది కాబట్టి అందులో ఈడీ కూడా చేరి మేము కూడా విచారిస్తాం దీనిలో అని వాళ్ళు కూడా ఉత్సాహంతో ముందుకు వచ్చిండ్రా? ఇప్పుడు ఈడీ విచారణ చేస్తే తేలేదేంది? కోర్టులో ఏసీబీ ఇవ్వని ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయా? లేకపోతే ఇది కూడా కేవలం ఒక పొలిటికల్ కేసు లాగానే ఆయన రాజకీయ కక్షతో నన్ను వేధించాలని చూస్తున్నారని కేటీఆర్ తరపున అడ్వకేట్ కోర్టుకు తెలిపిండ్రు. ఇక్కడ ఈడీ కూడా అందులో భాగంగానే తన పాత్ర తాను పోషించే పనిలో ఉందా అనేది మాత్రం ముందు ముందు తెలవాల్సింది. ఎనీవే ఒక కేసు ఆధారాలు ఉన్నాయా లేవా అనేది దాని చుట్టే నడుస్తుంది. ఆధారాలు లేకుండా ఏసీబీ ఎఫ్ఐఆర్ ఎట్లా చేసింది అనే దానిపైన తప్పనిసరిగా ఈరోజు కాకపోతే రేపైనా సమాధానం చెప్పక తప్పదు. కోర్టులో రేపు 31వ తేదీన దీనిపైన ఇంకొక విచారణ జరగబోతుంది. 31వ తేదీన కనుక ప్రభుత్వం తరపున ఏసీబీ కేసు ఫైల్ చేసింది కాబట్టి ఏసీబీ కనుక ఆధారాలు సమర్పించకపోతే ఇంకా ఈ కేసులో చెప్పాల్సింది ఏమీ ఉండదు. బహుశా కోర్టే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.